హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చానండి. క్యారెట్‌లను ఉపయోగించి నేతి క్యారెట్ బొబ్బట్లు ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ఈ బొబ్బట్లు మిగతా అన్ని రకాల బొబ్బట్ల కంటే ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండేటువంటి క్యారెట్ నేతి బొబ్బట్లు ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఇవి తయారు చేసుకోవడానికి నేను 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నాను. పిండిని కలుపుకోవడానికి నేను అందులో ముందుగా కాచి చల్లార్చినటువంటి నెయ్యిని కొంచెం తీసుకున్నానండి. ఈ నెయ్యి పూర్తిగా పొడిపిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. పిండిలో నెయ్యి వేసి కలుపుకోవడం ద్వారా మనకి సాఫ్ట్‌నెస్‌తో పాటు టేస్ట్ కూడా పెరుగుతుందండి. నెయ్యి పూర్తిగా కలిసిపోయిన తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నటువంటి పిండిని ముద్దగా చేసుకొని దానిపైన కాసింత నెయ్యి వేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా చేయడం ద్వారా పిండి అనేది మరింత మృదువుగా వస్తుందండి. దానివల్ల బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఈ పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈ పిండి నానేలోపు మనం క్యారెట్ తురుము ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి ఒక 300 గ్రామ్స్ క్యారెట్స్ని తీసుకున్నానండి నేను. వాటి చివర్లు కట్ చేసుకొని వాటిని పీల్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వలన అందులో ఏదైనా సన్నని ఇసుక ఉంటే తొలగిపోతుందండి. క్యారెట్స్ మనం ఎంత శుభ్రంగా కడిగినప్పటికీ వాటి ఘాటి సందుల్లో సన్నని ఇసుక అనేది ఉంటుందండి. ఈ విధంగా అన్ని పూర్తిగా పీల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ పీల్ చేసుకున్న క్యారెట్స్ని మరొకసారి క్లీన్ చేసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుములో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే అందులోని వాటర్ని కొంచెం పిండేసుకోవాలండి. అది పూర్తిగా పిండొద్దు, కొంచెం మాత్రమే పిండుకోవాలండి. ఆ జ్యూస్ని ఎక్కువగా పిండేసినట్లయితే క్యారెట్ పూర్ణం అనేది మరి డ్రై అయిపోతుందండి. అది జ్యూసీగా రావడానికి మనం కొద్దిగా మాత్రమే వాటర్ని పిండేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లో మనం రసం తీసేసినటువంటి క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ తురుము అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. క్యారెట్ బొబ్బట్లలో మనకి బెల్లం అనేది తక్కువనే పడుతుందండి, ఎందుకంటే క్యారెట్లు స్వీట్ ఉంటాయి కాబట్టి. ఈ బొబ్బట్లకి నేను 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నానండి. ఈ బెల్లం అనేది మనం వేయించే కొద్దీ కరిగిపోయి అందులో జ్యూసీగా మారుతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా బెల్లం కరిగిపోయి మిశ్రమం అనేది దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. మనం కలపకుండా ఉండినట్లయితే ఈ మిశ్రమము ఊరికనే అడిగంటిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఆ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోవాలండి. ఈ విధంగా కలపడం ద్వారా పిండి అనేది ఇంకా మృదువుగా తయారవుతుందండి. తర్వాత
మనం ఆ పిండిని ఉండలుగా చేసుకోవాలండి. ఉండలుగా చేసుకోవడానికి చేతికి నెయ్యి రాసుకుంటూ చేసుకుంటే మన చేతులకు అనేది అది అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనకు కావాల్సినటువంటి సైజులో ఉండల్ని కట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీ అవుతుంది. ఈ విధంగా అన్ని ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా ఉండలు కట్టుకోవాలండి. ఈ ఉండల సైజ్ అనేది మనం పిండి అయితే ఎంత మొత్తంలో తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువగా చేసుకొని ఉండలు చేసుకోవాలండి. తర్వాత చెయ్యికి నెయ్యి అప్లై చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ పూర్ణాన్ని పిండిలో పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ఉండలాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా మిగిలినటువంటి అన్నింటిని కూడా ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక పల్చని కవర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ బొబ్బట్లను ఒత్తుకోవాల్సి ఉంటుందండి. ఈ బొబ్బట్లను తయారు చేసుకోవడానికి ఎక్కువగా నెయ్యిని అప్లై చేస్తామండి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అనేది కవర్కి రెండు వైపులా అప్లై చేసుకొని మనం ఒత్తుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బొబ్బట్లు అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయండి. కొంతమంది వీటిని కవర్ పైన చపాతీ కోళ్ళతోని కూడా చేయడం జరుగుతుంది. నాకైతే ఇదే ఈజీ అవుతుంది. ఈ విధంగా బొబ్బట్లని పల్చగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా చేసుకున్నటువంటి బొబ్బట్లని మనం పై కవర్ తీసేసి వాటిని జాగ్రత్తగా తీసి కాలుతున్నటువంటి పెనం పైన వేసుకోవాలండి. ఈ విధంగా బొబ్బట్లు కాల్చుకోవడానికి పెనం పైన ముందుగా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అది కాగిన తర్వాత బొబ్బట్లని చేయితో తీసి పెనం పైన వేసుకొని కాల్చుకోవాలండి. ఈ విధంగా బొబ్బట్లని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇదే విధంగా మిగిలినటువంటి బొబ్బట్లనన్నిటిని చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన తీయని క్యారెట్ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినట్లే. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నేను చేసే రెసిపీలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.